హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 93 పాయింట్స్తో మంచి పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఎక్స్పైరీ అయినా సరే ఓన్లీ జస్ట్ 54 పాయింట్స్తో చాలా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ కూడా ఫ్లాట్ అయినాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా కొంచెం మంచిగా అయితే బుల్లిష్లో అయితే పర్ఫామ్ అయితే చేసినాయి. అండ్ రేపటికి మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఈవెంట్ ఫెడ్ మీటింగ్ ఒకటి ఉంది. సో దాన్ని బట్టి రేపు అంటే ఈరోజు నైట్ ఉంది యాక్చువల్గా. సో నైట్ ఉండేటటువంటి మొమెంటంని బట్టి వరల్డ్ మార్కెట్స్ అంటే మెయిన్లీ యూఎస్ మార్కెట్స్ ఎటువంటి డైరెక్షన్ అయితే తీసుకుంటాయో, ఇన్ కేస్ ఒకవేళ మేజర్ ఇంపాక్ట్ కనుక దాని మీద పడితే కనుక సో ఏదైతే ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కరెక్ట్ సో ఏదైతే ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్స్ అయితే డిసైడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నిఫ్టీలో చూసుకుంటే మనం నిన్న అనుకున్నాము ఒక డౌజీ క్యాండిల్ వచ్చింది అండ్ దీని హై అండ్ లో వరకు చాలా వరకు ఇంపార్టెంట్ అనేసి, బట్ స్టిల్ ఇన్ ద సేమ్ రేంజ్. ఓకే, సో అంతవరకు కూడా కన్సల్టేషన్లో ఉంటుంది అని కూడా మనం క్లియర్ కట్గా అనుకున్నాము. అండ్ 25,000 ఒకవేళ దాటితేనే ఇంట్రాడేలో ఆర్ డైలీ బేసిస్లో మనకి అప్కమింగ్ అప్ సైడ్ మూవ్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఈ లెవెల్ అంటే 24,800 కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఉంటుంది, లేకపోతే సైడ్ వేస్ అనుకున్నాం. ఇంకా స్టిల్ ఇట్స్ ఇన్ ద సైడ్ వేస్. ఓకే, ఎటువంటి మొమెంటం లేదు. స్టిల్ ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో అవి ఇంకా వ్యాలిడ్. 24,800 అలానే 25K. ఓకే, ఈ రెండు బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి ప్రాపర్గా డైరెక్షన్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ లైక్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే ఉంది. లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసాము ఈ ఇన్ కేస్ ఏమన్నా ఉంటే కనుక పెద్ద మూమెంటం ఈ లెవెల్స్ ఏదైతే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము 52,300 అండ్ డౌన్ సైడ్ వచ్చి 51,200 ఈ లెవెల్స్ ఏదైతే ప్రీవియస్గా ఉందో ఆ లెవెల్కి ఇంకా కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్ లాగానే ఉంది ఇది కంప్లీట్గా. ఓకే, సో ఇది కనుక ఏదో ఒకటి బ్రేక్ అవితేనే తప్ప మనకి ఒక డైరెక్షన్ అనేది రాదు. సో అప్పటి వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ థింగ్, ఇట్స్ గోయింగ్ టు బీ హ్యాపెన్. ఇట్స్ ఇన్ ద కన్సల్టేషన్ జోన్. ఓకే, అండ్ ఇవాళ కొంచెం బిజీగా ఉండి మన ఏదైతే మీకు ప్రామిస్ చేశానో 60-day ఛాలెంజ్ది వీడియో కంప్లీట్గా డీటెయిల్స్ ఇవాళ రికార్డ్ అయితే చేయలేకపోయాను. మోస్ట్లీ రేపు రికార్డ్ చేసి అండ్ ఎల్లుండి అయితే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నిఫ్టీ చూసేద్దాం 15 minutes టైం ఫ్రేమ్లో. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 25,000 దగ్గర చాలా వరకు ఒక మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఏది మనం మాట్లాడుకున్నటువంటి ఫెడ్ మీట్ అంత పాజిటివ్గా వచ్చి 25,000 పైననే ఒక 5 minutes 15 minutes క్యాండిల్ 9:30 9:45 మధ్యలో ఉంటే కనుక మనకి అప్పుడు షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కసారి ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే కనుక ఈ 3 టార్గెట్స్ కూడా చాలా ఈజీగా అవుతాయి. మనం ఈ విషయం ఏది పర్టికులర్గా ఈ పలానా లెవెల్ దాటితే ఈ 3 టార్గెట్స్ ఈజీ ఉంటాయి అనేసి చాలా రేర్గా చెప్తూ ఉంటాము మన డైలీ అనాలిసిస్ వీడియోస్లో. సో ఇది అలాంటి లెవెల్. సో 25,000 అయితే కనుక కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యావరేజ్ చేయడం కానీ లేకపోతే కొత్తగా ఇంకా పలానా స్టాక్లో వెళ్దాము, కొంచెం ఫోమో ఉంటుంది కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేసి. సో 25,000 వెళ్ళిపోయింది, నెక్స్ట్ 40,000 వెళ్ళిపోద్ది, 30,000 వెళ్ళిపోద్ది, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి సో 25,000 వచ్చేసి దట్ కైండ్ ఆఫ్ లెవెల్ అనమాట, చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ లెవెల్. సో 45 వచ్చి ఫస్ట్ టార్గెట్ అయితే కనుక సెకండ్ టార్గెట్ 25,096, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 25,143. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మేబీ రేపు ఇలానే రేంజ్ బౌండ్లో కొనసాగొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఈ లెవెల్ కనుక వెళ్తే కనుక డోంట్ మిస్ అవుట్. ఓకే, దట్స్ మై పాయింట్. ఇన్ కేస్ ఒకవేళ కింద పడితే కనుక 24,920లో లెట్ మీ క్లియర్ దిస్ 24,920లో మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీసే ఎక్కువ వస్తాయి తప్ప ఎక్కువ ట్రేడ్స్ అయితే రావడానికి ఛాన్స్ లేదు. అండ్ ఈ లెవెల్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి మేకర్ బ్రేక్ లెవెల్ 2 days నుంచి కూడా ఈ లెవెల్స్లో బాగా అది ప్లే అయితే అవుతుంది. సో 24,871
651 వచ్చేసి మనకి ఒక పాయింట్ ఆఫ్ కంట్రోల్గా ఇది యాక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ కనుక స్టార్ట్ అయ్యింది, ఏదైనా లైక్ గ్లోబల్ న్యూస్ వచ్చిందంటే కనుక ఈ 920 ఈజీగా మనకి బ్రేక్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 24,871. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అండ్ గ్లోబల్ న్యూస్ నుంచి ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది తీసుకుంది అంటే కనుక మనకి డౌన్ సైడ్ గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అప్పుడు మనకి 24,802 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 24,743, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చి 24,659గా అయితే మనకి ఫైనల్ టార్గెట్గా నిఫ్టీలో అయితే ఉంటుంది. రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకవేళ లైక్ మనం అనుకున్నట్టు ఈ కంప్లీట్గా ఈ 25,000 అండ్ 25,870లో ఉంటే కనుక కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. నేను మార్నింగ్ కూడా పెట్టాను, క్లియర్ కట్గా మన లెవెల్స్ దాటితేనే మనకి ట్రేడ్ తీసుకోండి, లేకపోతే నో ట్రేడ్ జోన్ అనేసి క్లియర్గా. సో ఆల్మోస్ట్ పెద్దగా ట్రేడ్స్ అయితే ఇవాళ రాలేదు మనకి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే మనకి 52,300 ఉందో మళ్ళీ కొంచెం పైకి వెళ్దాం అనుకుంటుంది, బట్ ఇక్కడెక్కడనే టైంపాస్ అయితే ఇక్కడ చేస్తూ ఉంది. సో డెఫినెట్గా రేపు మార్నింగ్ 620 లెవెల్స్ కనుక క్లియర్ అయితే, ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర బాగా ప్లే అయితే చేసింది. సో 620 కూడా మార్నింగ్ వరకు అంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,800 స్ట్రైట్ అవే 150-200 పాయింట్స్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. అండ్ ఇది కూడా అయిపోతే సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,932 ఆర్ రెసిస్టెన్స్ అనుకోండి. అండ్ థర్డ్ టార్గెట్ ఆర్ థర్డ్ రెసిస్టెన్స్ 52,086. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఈ లెవెల్లో చూసుకుంటే చాలా వరకు కూడా మనకి ఈ లెవెల్లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా వర్క్ అయింది. ఎప్పుడైతే మనకు తెలిసిందే కదా, ఎప్పుడైతే మనకి ఒక రెసిస్టెన్స్గా ఇది రెసిస్టెన్స్ అనుకుంటే దీన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించి అది అలిసిపోయింది అనుకోండి ఎక్కువ సార్లు, ఓకే 1 2 3 4 5 6 ఎన్నోసార్లు అయితే కనుక ఇది వీక్ అయిపోతుంది ఈ రెసిస్టెన్స్. సో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది అంటే కనుక మొమెంటం చాలా హైలో ఉంటుంది. సో ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు మనం అసలు వదలకూడదు. సో ఇక్కడ ట్రెండ్ లైన్ హెల్ప్ తీసుకోవచ్చు, అలానే మన లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మనం అనుకుంటున్న లెవెల్స్ కావచ్చు, లేకపోతే పివోట్ పాయింట్స్ కానీ ఈ సపోర్ట్ తీసుకుంటే కనుక మనకి వచ్చే అప్ మూవ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఒక 50-60 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటే కనుక 1:4 అండ్ 1:5 ట్రేడ్స్ మాత్రమే చూసుకోవాలి. 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టి 50 పాయింట్స్ టార్గెట్ అలా వద్దు. 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాము అంటే మినిమం 150 ఆర్ 250 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకొని డెఫినెట్గా ఏదైతే ఎస్ఎల్ ఉందో దాంతోపాటు ఉండి హోల్డ్ చేయండి. ఎప్పుడు ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ నుంచి బౌన్స్ అవ్వకుండా మార్నింగే స్ట్రైట్ అవే ఇక్కడ కొంతసేపు టైంపాస్ చేసి అండ్ బ్రేక్ కొట్టింది అంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,192, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 50,992, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 50,802. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి సంబంధించింది. ఓఏ డేటా చూసేద్దాం. అండ్ ఓఏ డేటా చూసే ముందు నిన్న మనకి సెబీ ఏదైతే పేపర్స్ వచ్చాయి అనేసి న్యూస్ అయితే వచ్చింది. ఐ థాట్ డెడికేటెడ్ వీడియో అయితే చేద్దామని, బట్ లాస్ట్ టైం మనం వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అదే పాయింట్స్ ఏవైతే ఇంక్రీజ్డ్ మార్జిన్స్ ఉన్నాయో అండ్ లాట్ సైజ్ 5 times 6 times చేద్దామని. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లైక్ నిఫ్టీ 25 ఉన్నాయి కదా, 25 వల్ల 125, 150 అలా అవ్వచ్చు. అండ్ స్టాక్ ఆప్షన్స్లో ఉన్నటువంటి మినిమం ఏదైతే క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉందో, సపోజ్ లైక్ 1 lakh ఉంది అనుకుంటే కనుక నెక్స్ట్ టైం నుంచి మనకి 5.5 lakhs ఇలా ఒక 5 times మనకి పెరిగేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఇన్ కామన్ మ్యాన్ లేమన్ టర్మ్స్లో చెప్పుకోవాలి అంటే మనం కనుక 10,000తో ట్రేడ్ ఇప్పుడు చేస్తుంటే కనుక నెక్స్ట్ ఒకవేళ ఇవి ఇంప్లిమెంట్ అయితే కనుక మినిమం 50Kతో మనం ట్రేడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ 125 అయ్యింది అంటే కనుక మనం 20 points టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, 20 points అంటే ఎంత అవుతుంది? 125 into 20,
సో 2500 ఒక్క స్టాప్ లాస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఓన్లీ 1 లాట్కి. ఓకే, సో అదేవిధంగా మీరు ఒక 10 లాట్స్ ట్రేడర్ అయితే కనుక ఇంకో 0 పెట్టుకుంటే సరిపోతుంది. సో 20 పాయింట్స్ ఎస్ఎల్ అంటే మీకు 25,000 మనం రిస్క్ చేయాలంటే అది అయ్యే పని కాదు. లెట్స్ సి, మోస్ట్లీ ఇది అంత ఈజీగా అవ్వకపోవచ్చు, ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏదైతే ఉందో జీరోదా మీద పడుతుంది, ఏంజల్ 1 మీద పడుతుంది, దన్ మీద పడుతుంది. మొత్తం ఎవరైతే ఉన్నారో జీరో బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళు చాలా చాలా భయంకరమైన లాసెస్ అయితే ఫేస్ చేయాలి. అండ్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, వాటి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ కస్టమర్ కేర్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా జాబ్లు అయితే ఊస్టింగ్ అయితే అవుతాయి. ఇంకా అదే కాకుండా అండ్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో స్ట్రైక్ ప్రైజ్లు కంటిన్యూస్గా ఉంటాయి కదా, సో వాటిని కంప్లీట్గా తగ్గించేద్దామనేసి అదొక థింగ్ అయితే చూస్తున్నారు. అండ్ ఎక్స్పైరీ డేస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎన్ఎస్సి నుంచి 1 అండ్ బిఎస్సి నుంచి 1 అలా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే మిడ్ నిఫ్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం కంప్లీట్గా బంద్ చేసేసి ఓన్లీ ఎన్ఎస్సి నుంచి 1, బిఎస్సి నుంచి 1 ఉండేలాగా అది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలాగే ఏదైతే వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా తీసేసి మంత్లీ ఓన్లీ ఒక ఎక్స్పైరీ మాత్రమే ఉండేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు అనేసి మనకి నిన్న ఉన్నటువంటి కన్సల్టేషన్ పేపర్స్ మీద అయితే ఉంది. బట్ ఇంకా సెబీ అయితే డెసిషన్ అయితే తీసుకోలేదు. సో మన పరిస్థితి ఏంటి మరి, మనం ఆప్షన్స్ మీదే మనం వర్క్ అవుతున్నాము, ఫుల్ టైం దాని మీదే ఉన్నాము అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి ఏదైతే మనకి ఉంటాయో అపాయాలకి ఖచ్చితంగా శతకోటి ఉపాయాలు అనేది ఉంటాయి ఆ టైంలో. అలా అని డబ్బా ట్రేడింగ్లు అవి కూడా పెరుగుతాయి, దట్స్ ఇల్లీగల్. మనం వాటి గురించి మాట్లాడుకోవద్దు, మనం వాటిని టచ్ కూడా చేయొద్దు. మీరు కూడా ఇన్ కేసు ఈ మధ్యకాలంలో యాడ్స్ కూడా ఎక్కువైనాయి డబ్బా ట్రేడింగ్ గురించి. డబ్బా ట్రేడింగ్ అంటే సింపుల్ ఒక జీరోదా లాగా ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీ కానీ ఒక సేమ్ అలాగ ఉండేటటువంటి ప్రైజెస్ మూమెంట్స్ అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. కాకపోతే దాంట్లో జిఎస్టీ ఉండదు, ఎస్టీటీ ఉండదు, ఇవన్నీ ట్యాక్స్లు ఏవి ఉండవు. కానీ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఓవర్ నైట్ కనుక వాళ్ళ వెబ్సైట్ పనిచేయలేదు అంటే కనుక మన డబ్బులన్నీ పోతాయి. మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కష్టం, ఇచ్చినా సరే ఏం చేయలేము. ఎందుకంటే వాటికి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ గవర్నమెంట్ రికగ్నేషన్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో ఇంకా బ్యాక్ టు ఓఏ డేటాకి వచ్చేస్తే కనుక వీక్లీ కాల్స్ వచ్చేసి 9.55 ఉంది అండ్ 8.43 ఉంది. సో పుట్స్ వచ్చి కొంచెం తక్కువగానే రైట్ అయితే చేస్తున్నారు. సో కాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువగా పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ నియర్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ 4 మంత్ చూసుకుంటే కనుక 4.25 4.1 అయితే ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ 23,000 ఐ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సైడ్ వేస్. ఓకే, రేపు మార్నింగ్ ఏదైతే సో నైట్ ఏదైతే మనకు వచ్చిన అవుట్కమ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మార్నింగ్ మార్కెట్స్ అయితే డిసైడ్ అయితే అవుతాయి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ సెబీ గురించి వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వెయిట్ ఫర్ దట్ 60-day ఛాలెంజ్ వీడియో. డెఫినెట్గా మీతో పాటు నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసి ఉంటే కనుక లైక్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఈరోజు డిసిప్లిన్ ఫాలో అయ్యారా, ప్రాఫిట్ వచ్చిందా, డిసిప్లిన్ మిస్ అయిందా, లాస్ వచ్చిందా అని ఖచ్చితంగా సిన్సియర్గా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.